శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 2024 సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మనం 2023లో ఏవైతే గ్రహస్థితి ఉందో 2024లో ఎటువంటి మార్పు చేర్పులు మన జీవితం మీద ప్రభావితం చూపించబోతున్నాయి, మన లైఫ్లో ఎటువంటి కొత్త మార్పులు రాబోతున్నాయి అనేది తెలుసుకోవాలని చెప్పి అందరికీ ఆతృతగానే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 2023లో కొంతమంది కష్టాలు అనిపించి ఉండొచ్చు, కొంతమంది సుఖాలు అనుభవించి ఉండొచ్చు, ఇంకా కొంతమంది జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి రావాలని చెప్పి ఎదురు చూస్తూ కూడా ఉంటారు. 2024లో మన గ్రహస్థితి 2023 నుంచి 2024కి మనం చూసినట్లయితే శని రాహుకేతువులు వారి యొక్క స్థానాల్లో, అంటే శని మూల త్రికోణంలో, కుంభంలో, ఉచ్చ స్థానంలో, అలాగే రాహుకేతువులు వచ్చేటప్పటికి రాహు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతూనే ఉంటాడు అన్నమాట. 2024 కూడా మార్పు వచ్చేటప్పటికి గురువు యొక్క గ్రహస్థితి మారబోతున్నది. మేషం నుంచి వృషభంలోకి మే 1వ తారీఖున తన యొక్క స్థానచలనాన్ని మార్చుకోబోతున్నాడు అన్నమాట. దీనికి తప్ప మిగతా గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే మనకు ఈ యొక్క సంవత్సరం మొదటి భాగంలో మనం చూసినట్లయితే రవి ధనస్సులో, అలాగే మన కుజుడు ధనస్సులో కొనసాగుతున్నాడు, అలాగే బుధుడు వచ్చేటప్పటికి వృశ్చికంలో, శుక్రుడు వృశ్చికంలో, శని మీకు చెప్పినట్టుగా శతభిష నక్షత్రంలో కుంభంలో, అలాగే రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు అన్నమాట. మీనంలో, అలా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఎలా రాబోతున్నది, నెక్స్ట్ ఇయర్లో వచ్చేటప్పటికి మేజర్ చేంజెస్ వచ్చేటప్పటికి ఓన్లీ గురువు ఒక్కటే మారబోతున్నాడు అన్నమాట. కానీ గురు మార్పు అనేది ద్వాదశ రాశుల మీద చాలా ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. చాలా మంది తలరాతులు మార్చబోతుంది. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి వారిని మనం గమనించినట్లయితే 2023-24 అంత అనుకూలంగా లేదన్నమాట. దానికి ముఖ్య కారణం గురువు సరైన స్థితిలో లేకపోవటం, వీటన్నిటి వల్ల వచ్చేటప్పటికి అంత కరెక్ట్గా లేదు వారికి. కానీ 2024-25 ఎలా ఉండబోతున్నది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే 2024-25లో వీరికి బాగా జరగబోతున్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఒక సంఘటన ఏంటంటే గురువు మంచి స్థానంలోకి వస్తున్నాడు అన్నమాట. గురువు సప్తమంలోకి రాబోతున్నాడు. తద్వారా వచ్చినప్పుడు చాలా బాగా జరగబోతున్నాడు, మంచి యోగకరకమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు అన్నమాట. ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి సప్తమంలోకి వస్తున్నటువంటి గురువు వచ్చేటప్పటికి వివాహకారకుడు అన్నమాట. అంటే ఒక సుఖమైనటువంటి దాంపత్య జీవితాన్ని ఇవ్వబోతున్నాడు అన్నమాట. దాంపత్య జీవితంలో ఎవరైతే కష్ట నష్టాలు అనుభవిస్తున్నారో, ఎవరైతే దాంపత్య జీవితంలో సరైన స్థితిలో లేరని చెప్పి బాధపడుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఇస్తాడన్నమాట. మరియు కొత్తగా వివాహం చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి గ్యారంటీగా వివాహం అనేది జరుగుతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. 2024-25లో వివాహం చేసుకుందాం అనుకునే వారు కూడా గురువు ఎప్పుడైతే సప్తమంలో వస్తాడో గోచార రీత్యా వివాహం చేసుకుంటే ప్రశాంతమైన జీవితం గడపగలుగుతారని చెప్పి గోచార రీత్యా చాలా యోగకరంగా ఉంటుందని చెప్పి ఎన్నో గ్రంథాల్లో రాసింది అన్నమాట. దీనిలో వివాహం చేసుకోవడం కూడా మంచిదే ఈ టైంలో. అలాగే మిగతా విషయాల గురించి మనం చూసినట్లయితే ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో మానసిక స్థిరత్వాన్ని కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. అలాగే కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా ఏవైతే ఇరుక్కుపోయి ఉన్నారో వాటి నుంచి కూడా కొంచెం విముక్తి అనేది వీరికి 2024-25లో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. ఒక మంచి ఉద్యోగం అనేది ఈ యొక్క 2024-25లోనే వీరికి రావటం అనేది జరుగుతుంది. మే తర్వాత గ్యారంటీగా వీరికి మంచి ఉద్యోగం అనేది వస్తుంది అన్నమాట. మనం ఈ యొక్క రాశి వారి గ్రహస్థితిలో చూసినట్లయితే లాభస్థానంలో కేతువు చాలా మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. వీరికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ అనేది ఈ సంవత్సరం ఏర్పడతారన్నమాట. అంటే 2023 అక్టోబర్ తర్వాత కొత్తగా వీరికి జీవితంలోకి కొత్తగా జెంట్స్కి లేడీస్, అంటే పురుషుడు స్త్రీలు ఇద్దరు కలిసినటువంటి ఫ్రెండ్స్ అనేది కొత్తగా ఏర్పడతారు. అంటే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వీరి జీవితంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అన్నమాట. తద్వారా వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వీరి జీవితంలో జరుగుతాయి అన్నమాట. కొన్ని మార్పు చేర్పులు జరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉండే విధంగా ఉంది. వైవాహిక జీవితంలో కొత్తగా వీరికి ఒక మంచి శుభస్థానంలోకి గురువు రావటం వల్ల ప్రశాంతత అనేది ముందు నెరవేరుతుంది అన్నమాట. మీరు మొదలు పెట్టాలనుకున్నటువంటి వ్యాపారం కానీ
లేకుండా ఉంటే గృహం కానీ, కొనాలనుకున్నటువంటి గృహం కానీ, గృహ కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలు అనేవి నెరవేరుతాయి ఈ సంవత్సరం. ఎందుకంటే గురువు మంచి స్థానంలోకి వస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి సప్తమంలోకి అంటే వృషభంలోకి వస్తున్నటువంటి గురువు వీరికి యోగకారకుడు అన్నమాట. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు ఎవరైతే కేతు ఉన్నాడు కదా, కేతువు వల్ల కూడా అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వల్ల కూడా వీరు చాలా యోగ్యాన్ని పొందబోతున్నాడు. అంటే వీరు మొదలు పెట్టాలనుకున్నటువంటి బిజినెస్లోకి, కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు కావాలనుకుంటే సమయానికి ఎవరో ఒకరు ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ ద్వారా కానీ ఏదో విధంగా డబ్బు అనేది రావడం జరుగుతుంది. వీరు వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు డబ్బు అనేది అనివార్యం కాబట్టి బ్యాంక్ లోన్ ద్వారా కానీ సమయానికి డబ్బు వచ్చి చేరుతుంది. ఆ యొక్క మొదలు పెట్టినటువంటి బిజినెస్ కూడా 3 పూలు 6 కాయలుగా ఉంటుందన్నమాట. కాకపోతే వేరే వారి యొక్క మాటలను నమ్మి మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి కొంచెం కష్ట నష్టాలు అనుభవిస్తారు. కొంచెం ధనక్షయాన్ని కూడా కారకుడవుతాడు అన్నమాట. అలా పంచమంలో ఉన్నటువంటి రాహువు అన్నమాట. సో అలాగే పిల్లల యొక్క ఎదుగుదలను, వారి యొక్క మానసిక స్థితిని కొద్దిగా గమనిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే పంచమంలో ఉన్న రాహువు ఏం చేస్తాడంటే పిల్లల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొన్ని కష్ట నష్టాన్ని కూడా కలిగిస్తాడు. అలాగే పంచమంలోకి వస్తున్నటువంటి రాహు ధనక్షయకారకుడు కూడా తయారవుతాడు అన్నమాట. అంటే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్. మీరు పెట్టే బిజినెస్ని వేరే వాళ్ళని నమ్మి పెట్టడం కన్నా మీరు చేయగలుగుతారా లేదా, మీ మీద మీకు నమ్మకం ఉందా లేదా అనేది మీరు 1-2 సార్లు ప్రశ్నించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే మీ జాతకంలో ఉన్నది ఇది, గోచరం అయితే రాశి వారికి రాసి పెట్టుంది. కాకపోతే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మీకు ఒక సంవత్సరంలో ఫలితం చెప్తుంది అన్నమాట. అలాగే మనకు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ గురించి మాట్లాడేటప్పుడు వీరి జీవితంలో వచ్చినటువంటి పురుషుడు కానీ, స్త్రీ కానీ వీరికి చాలా దగ్గరగా క్లోజ్గా మూవ్ అవ్వటం, వీరికి మనసుకు దగ్గరగా తయారవుతారన్నమాట. వాళ్ళు ఆ మనసుకు దగ్గరగా వచ్చినటువంటి వారు వీరి మానసికంగా చింతగా ఏదైతే మనసులో ఉందో, అంటే వివాహం అయిన వారు కానీ, వివాహం కాని వారు కానీ వారితో షేర్ చేసుకోవటం వల్ల, అంటే వారితో సంప్రదింపుల వల్ల వీరి మనసుకి ఎంతో రిలాక్సేషన్ పొందగలుగుతారన్నమాట. తద్వారా వారు వీరి జీవితంలోకి అంటే వీరి వైవాహిక జీవితంలోకి 3వ మనిషిగా తయారవుతారు అన్నమాట. అది మనిషిగా 3వ మనిషిగా తయారైనప్పటికీ కూడా వీరి మనసులో ఉన్నటువంటి అంతరార్థాలు, బాధలు ఏవైతే ఉన్నారో వాటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని చాలా వరకు వారు నివృత్తి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి వారితో కలవటం అనేది మీరు మానసిక సంతృప్తికి కారణంగా కూడా తయారవుతుంది అన్నమాట. వివాహ సంబంధితమైన విషయాల్లో ప్రశాంతత అనేది నెరవేరుతుంది అన్నమాట. అలాగే పుత్రకాంక్ష, పిల్లల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సంవత్సరం వారి యొక్క విషయం గురించి కొంచెం మే తర్వాత అది నెరవేరుతుంది. కాకపోతే పిల్లల యొక్క ఎదుగుదల గురించి మటుకు కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది వీరికి మే నుంచి నెరవేరుతుంది. ఈ సంవత్సరంలో వీరు గ్యారంటీగా సొంత ఇల్లు కళ అనేది నెరవేరుతుంది. దానిలో ఎటువంటి సంశయం లేదు. అలాగే వాహనం కొనుక్కోవాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అది కూడా నెరవేరటం అనేది జరుగుతుంది అన్నమాట. పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక స్థిరత్వం అనేది గురించి కొంచెం ఆలోచిస్తూ ఉండవలసినటువంటి పరిస్థితి. కుటుంబ అభివృద్ధి అనేది ఉంటుంది. ఇంటిలో ఒకరికి ఉద్యోగం రావటం, మరి వారి యొక్క సంపాదన అనేది ఇంటి సంపాదనలో ఒక వాటాగా ఇంటి యొక్క సంపాదన అనేది పెరగటం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఒక స్థాయికి వెళ్తున్నామని చెప్పి ఆలోచన అనేది జరుగుతుంది జీవితంలో. అలాగే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా నెరవేరుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలు కూడా అనుకూలత అనేది ఈ సంవత్సరం మీరు పొందగలగటం అనేది జరుగుతుందన్నమాట. మరి వాటితో పాటు మిగతా విషయాల గురించి మనం చూసినట్లయితే ఈ సంవత్సరం అంటే 2024-25 సంవత్సరం గాను మనం చూసినట్లయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఎవరైతే పోటీ పరీక్షలోకి అంటే ఈ యొక్క ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో గ్రూప్స్ కానీ, ప్రిలిమ్స్ కానీ, లేకపోతే సివిల్స్ రంగంలో కానీ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటి గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నారు అన్నమాట. మే తర్వాత అంటే గ్యారంటీగా వారికి ఒక మంచి పొజిషన్లోకి వారు సెటిల్ అవ్వటం అనేది కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంది. అంటే మీ యొక్క కష్టం అనేది ఎక్కడ వేస్ట్ అవ్వట్లేదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వృశ్చిక రాశి వారు వచ్చేటప్పటికి ఒకరు మీ కింద పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి వారికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి గవర్నమెంట్ సెక్టార్లోకి వీరు ప్రయాణం చేయగలుగుతారు. ఉద్యోగస్తుల్లో గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ రాలేదు, నాకు సమయానికి ప్రమోట్ అవ్వలేకపోయానని చెప్పి బాధపడుతున్నారో
వారు మే నుంచి మంచి స్థాయికి వెళ్ళటం అనేది జరుగుతుంది అన్నమాట. గురువు మంచి స్థానంలోకి రాబోతున్నాడు. పూర్తి యోగకారకమైనటువంటి స్థితిలో వీరికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ రావటం అనేది జరుగుతుంది అన్నమాట. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కూడా మే తర్వాత ఒక మంచి ఉద్యోగం, అంటే ఉన్నదానికన్నా మంచి ఇంక్రిమెంట్ ఎక్కువ ఇచ్చేటువంటి ఉద్యోగ రీత్యా కూడా ఒక మంచి హైక్ వచ్చి వేరే స్థానానికి వెళ్ళటంగా జరుగుతుంది అన్నమాట. ఇది చాలా మానసికంగా కూడా అనుకూలమైనటువంటి స్థితిగానే చెప్పచ్చు అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితంగానే గోచరిస్తున్నది అన్నమాట. వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా కూడా చాలా అనుకూలంగా ఉండే విధంగా గోచరిస్తున్నది. వ్యాపారంలో 3 పువ్వులు 6 కాయలుగా కూడా ఉండే విధంగా ఉందన్నమాట ఈ యొక్క రాశి వారికి. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి డాక్టర్స్, నర్సెస్ మరియు అలాగే హాస్పిటల్ రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. స్పోర్ట్స్ రంగ నిపుణులు, స్పోర్ట్స్ రంగ షాపులు యజమానులు, స్పోర్ట్స్ షాపులో పనిచేసేటువంటి వర్తకులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైతే ఉన్నారో, ట్రేడర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉందన్నమాట ఈ సంవత్సరం మే తర్వాత. న్యాయవాదులు, ఇంజనీరింగ్, సివిల్ రంగాల్లో కాంట్రాక్టర్లు మరియు సివిల్ రంగ నిపుణులు వీరికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు మరియు వారి యొక్క ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంది. పురోహితులు మరియు మంత్రోపాధ్యక్షులు చేసేవాళ్ళు, అలాగే మత ప్రబోధకులు మరియు అలాగే మనం చూసినట్లయితే ఉద్యోగస్తులు, అగ్నిమాపక సిబ్బంది వీరికి కూడా వచ్చేటప్పటికి సంవత్సరం మే తర్వాత అనుకూలంగా ఉంది. పుస్తక షాపుల యజమానులు, పుస్తక షాపుల్లో పనిచేసేవారు, పుస్తక షాపుల్లో ఎవరైతే ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్ళు, పనిచేసేవారు, ఆ యొక్క ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు, ప్రచురణ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరంలో మే తర్వాత చాలా యోగకారకమైనటువంటి స్థితిలో ఉంటారన్నమాట. పోలీస్ రంగంలో పనిచేసేవారు, అగ్నిమాపక రంగంలో పనిచేసేవారు, రక్షక రంగంలో పనిచేసేవారు, ఉన్నతాధికారులు మరియు ఎవరైతే ఉద్యోగులు వీరందరికీ కూడా ఈ సంవత్సరం అనేది మే తర్వాత పూర్తి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. 2024 నుంచి కూడా అనుకూలంగానే ఉందన్నమాట. అలాగే టైల్స్ పరిశ్రమలో పనిచేసేవారు, టైల్స్ రంగ యజమానులు, టైల్స్ రంగంలో పనిచేసే డీలర్స్ కానీ, లేకుండా ఉంటే రియల్ ఎస్టేట్లో పనిచేసేవారు కానీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు కానీ వీరికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. ఆటోమొబైల్ రంగ నిపుణులు, ఆటోమొబైల్ రంగంలో పనిచేసేవారు, ఆటోమొబైల్ రంగాలతో పాటు ఖనిజ రంగాల్లో పనిచేసే, టెస్టింగ్ రంగంలో పనిచేసేవారు, డీలర్స్ కానీ, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేసేవారు, ఫార్మాస్యూటికల్ రంగంలో యజమానులు కానీ, టెక్స్టైల్ రంగంలో పనిచేసేవారు కానీ, బ్యాంకింగ్ రంగ సెక్టార్లో పనిచేసే ఏజెంట్స్ కానీ, లేకపోతే బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసే ఆఫీసర్స్ కానీ వీరికి కూడా మే తర్వాత ఈ సంవత్సరం 2024 నుంచి పూర్తి 2025 వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితంగానే ఉందన్నమాట. గురువు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వడ్డీ రంగ నిపుణులు ఎవరైతే, అంటే వడ్డీ వృత్తిగా పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో మే తర్వాత చాలా అనుకూలమైనటువంటి ఫైనాన్షియల్గా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. లాభాలు ఎక్కువగా స్వీకరించడం అనేది జరుగుతుంది. మరియు స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితంగానే గోచరిస్తుంది అన్నమాట. 2024-25లో 2024 మే నుంచి స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. మంచి యోగ్యకారకమైనటువంటి స్థితిలోకి మీరు సంపాదించడం అనేది జరుగుతుంది అన్నమాట ఈ సంవత్సరం గ్యారంటీగా. ఇప్పుడు మన రెమెడీస్ పరంగా చూసినట్లయితే గురుబలం అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అన్నమాట. ద్వాదశ రాశుల వారికి మీద మనం రెమెడీస్ పరంగా చూసినట్లయితే మేషరాశి వారికి గురుబలం అనేది చాలా అనుకూలంగా ఉంది. సో కాబట్టి వీరు ముఖ్యంగా కేతుగ్రహ అనుకూలత అనేది పొందడం, అలాగే రాహుకేతువులు ఇద్దరికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే గురుబలం అనేది పూర్తిగా యోగకారకంగా ఉందన్నమాట. రాహు బలం అనేది బాగా ఉంది, కేతువు యొక్క బలం అనేది లేదు కాబట్టి కేతు గ్రహానికి పరిహారం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా వీరు పరిహారం చేసుకోవాలి అంటే వీరు పూజించాల్సినది విఘ్నేశ్వరుణ్ణి బాగా పూజించాలన్నమాట. అలాగే మిథున రాశి వారిని చూసినట్లయితే మిథున రాశి వారికి గురుబలం అనేది కూడా ఉంది. గురుబలం అనేది కొంచెం తగ్గుతున్నది. శ్రీ మహావిష్ణువుని పూజించాలి వారి యొక్క సంవత్సరం. అలాగే వారు పూజించాల్సినటువంటి ఇంకొక గ్రహం వచ్చేటప్పటికి కేతు గ్రహం అన్నమాట. కేతు గ్రహ ఆరాధన చేయాలి. అలాగే
కేతుగ్రహ ఆరాధన చేయలేని వారు విఘ్నేశ్వరుణ్ణి పూజించినా సరే సరిపోతుంది అన్నమాట. అలాగే తదుపరి గ్రహం అయినటువంటిది ఏంటంటే తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మనం చూసినట్లయితే వారికి బాగా అనుకూలమైనటువంటిది వచ్చినప్పటికీ ఈ యొక్క కేతు గ్రహం అనుకూలత అనేది ఎక్కువగా ఉందన్నమాట కర్కాటక రాశి వారికి. అలాగే ఏలినేటి శని అష్టమ శని దోషం కూడా ఉంది. అలాగే రాహు యొక్క స్థానం కూడా సరిగా లేదు కాబట్టి వీరు రాహుగ్రహ అనుకూలత కోసం దుర్గాదేవిని, అలాగే శనిగ్రహ అనుకూలత కోసం వీరు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది ముఖ్యమైన సూచన. తదుపరి రాశి అయినటువంటిది ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికీ సింహరాశి. సింహరాశి వారికి వచ్చేటప్పటికీ ధనస్థానంలో వచ్చేటప్పటికీ వీరికి కేతువు, అష్టమంలో వచ్చేటప్పటికి రాహు, సప్తమంలో వచ్చేటప్పటికి శని. సో వీరు పూజించాల్సినది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని పూజించడం ఈ సంవత్సరం మొత్తం. వీలైతే తిరుపతి వెళ్ళేసి రావటం, తిరుపతిని వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవటం. అలాగే ధనస్థానంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరుడిని అనునిత్యం పూజించటం, అలాగే దుర్గాదేవిని ఆరాధన కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. తదుపరి రాశి అనేటువంటిది ఏదైతే ఉందో కన్యారాశి. కన్యారాశి వారు ఎవరిని పూజించాలి? కన్యారాశి వారికి వచ్చేటప్పటికీ లగ్నంలో వచ్చేటప్పటికి కేతువు, సప్తమంలో వచ్చేటప్పటికి రాహు అన్నమాట. ఇలా ఉన్నప్పుడు కేతువు కోసం వినాయకుడిని, దుర్గాదేవి కోసం, దుర్గాదేవి అంటే రాహు అధీర దేవత వచ్చేటప్పటికి రాహువుకు అన్నమాట. సో కాబట్టి దుర్గాదేవిని కూడా పూజించాలి. వీటన్నిటితో పాటు ఈ యొక్క రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి భాగ్యస్థానంలోకి మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు గురువుని పూజించినా మంచిదే, పూజించకపోయినా మంచిదే అన్నమాట. తదుపరి రాశి అయినటువంటిది ఏదైతే ఉందో రాశి వచ్చేటప్పటికి తులారాశి. తులారాశి వారికి వచ్చేటప్పటికి యోగ్యకారకమైన రాహుకేతువుల యొక్క స్థానం అనేది ఉంది. సప్తమంలో వచ్చేటప్పటికి గురువు ఉన్నాడు అన్నమాట. కాకపోతే మే తర్వాత అష్టమంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి మే తర్వాత వీరు పూజించాల్సినది ఒకరినే అన్నమాట. ఎవరిని పూజించాలి అంటే శ్రీ మహావిష్ణువుని పూజించినా సరిపోతుంది, లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసినా సరిపోతుంది అన్నమాట. తదుపరి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మే తర్వాత గురువు మంచి స్థానంలోకి వస్తున్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శని దోషం అనేది ఉంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో రాహు ఉన్నాడు అన్నమాట. పుత్రక్షయకారకుడు మరియు అలాగే ఆరోగ్యాన్ని కూడా హరిస్తాడు కాబట్టి రాహువుకి దుర్గాదేవిని కూడా పూజించాలన్నమాట. ఇలా పూజించినట్లయితే వృశ్చిక రాశి వారికి సరిపోతుంది. తదుపరి రాశి అయినటువంటిది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఏ దేవుడిని పూజించాలి? ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి వీరి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా దుర్గాదేవిని పూజించాలన్నమాట. ఎందుకంటే రాహు ఉంది కాబట్టి శని ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి, ముఖ్యంగా తల్లిగారితో పాటు క్షేత్రాన్ని కూడా దెబ్బతీస్తాడు కాబట్టి మన దుర్గాదేవిని పూజిస్తే సరిపోతుంది అన్నమాట. మరియు అలాగే మకర రాశి వారు, మకర రాశి వారికి రాహు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ వీరికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాల్సిందే వీరు. అలాగే శనిగ్రహ వ్రతం కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా చేయాలి అనేది కూడా మా యొక్క ఛానల్లో చెప్పడం జరిగింది, మీరు చూడొచ్చు. శనిగ్రహ వ్రతం అనేది భవిష్య పురాణాల్లో ఎలా చెప్పారనేది. మరియు ఇక్కడ మార్పు అనేది వీరికి గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు, కేతు సరైన స్థానంలో లేడు కాబట్టి విఘ్నేశ్వరుని కూడా వీరు పూజించాలన్నమాట. అలాగే కుంభరాశి వారికి వచ్చేటప్పటికి వీళ్ళకి ధనస్థానాల్లో రాహువు, అష్టమంలో కేతువు, అలాగే ఏలినేటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామిని, దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని కూడా పూజించాలి. చివరగా వచ్చేటప్పటికి మీనరాశి వారు ఎవరిని పూజించాలి? మీనరాశి వారు వచ్చేటప్పటికి రాహుకేతువులు ఇద్దరిని పూజించాలి, దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని, దాంతోపాటు వెంకటేశ్వర స్వామిని కూడా వీరు పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.